నేను నిద్ర లేవగానే సూర్యుని చూసి గానీ కళ్ళు తెరవను. చాలా మంచి అలవాటు సాత్విక్. మీనాక్షి, ఇక్కడే కనిపించింది. ఆడ మనసు తనదే, ఆత్మ సాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనది, త్యాగ గుణము తనది, స్నేహ జగతి తనది, స్వార్థమసలు లేని మంచి మనసు తనది. దేవదేవుడే పంపినాడుగా తనకే మారుగా, ప్రతి ఇంటిలోన సృష్టించినాడుగా తన రూపానిగా, అనురాగమూర్తిగా వాసికెక్కిన అతివే సాధ్విగా, తన చిత్త శుద్ధితో తెగువ నేర్పుతో నడిపే సారథి, అభిమాన బంధమై దీక్ష ధర్మమై నిలిచే పెన్నిధి, అసమానం ప్రతిభా సుగుణంలోన నీవే రాజువే. మధురమైన అమరమైన ప్రణయ స్ఫూర్తే నీవుగా, సహజమైన సహనమున్న లౌక్యం నీదే నీదిగా, గృహసీమ కూరిమి ప్రేమ వాహిని మమతాలాహిని, గృహసీమ కూరిమి ప్రేమ వాహిని మమతాలాహిని, అణువణువు కరుణ త్యాగం నింపే సిరిభార్యామణి. మొత్తానికి నా మీనాక్షి కనిపించింది. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఎస్, ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. నా మీనాక్షి నాకు కనిపించింది. నా మీనాక్షి నాకు కనిపించింది. స్వామి, నిన్ను చూసి గాని ఈ ప్రపంచాన్ని చూడని నాకు ఎవరైతే నా ప్రపంచం అనుకున్నానో వాళ్ళ నాకు చూపించా స్వామి. థ్యాంక్స్ స్వామి, థ్యాంక్స్. మీనాక్షి, నువ్వు ఇక్కడెక్కడో ఉన్నావు. పట్టుకుంటాను మీనాక్షి. నా మీనాక్షి ఇక్కడే ఎక్కడో ఉంది. వెతకాలి.
కనిపించు మీనాక్షి, కనిపించు. నీకోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఇలా కనిపించి అలా మాయమైపోయావేంటి మీనాక్షి? మెరుపు తీగలా కనిపించి మెరుపులా మాయమయ్యేవేంటి మీనాక్షి? ఎక్కడున్నావు మీనాక్షి? ఎక్కడున్నావు? నా మీనాక్షి కనిపించింది. నా మీనాక్షి కనిపించింది. ఎన్నాళ్ళకు కనిపించావు మీనాక్షి. నాకు చాలా ఆనందంగా ఉంది మీనాక్షి, చాలా ఆనందంగా ఉంది. క్షణ క్షణం నువ్వే గుర్తుకొస్తున్నావు మీనాక్షి. నీతో కలిసి జర్నీ చేసినంతసేపు నాలో ఎటువంటి ఫీలింగ్స్ లేవు. నువ్వు మిస్ అయ్యాకే నాకు ప్రేమంటే ఏంటో పూర్తిగా అర్థమైంది. అదసలు నాలో ప్రవేశించి ప్రవేశించి మనిషిని మనసుని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు, పిచ్చోణ్ణి చేస్తుంది. నీ ప్రేమలో నేను పిచ్చోణ్ణి అయిపోయాను మీనాక్షి. నాకిప్పుడు నువ్వు తప్ప మరో ప్రపంచమే లేదు మీనాక్షి, మరో ప్రపంచమే లేదు. మీనాక్షి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే వదినా. ఇక నేను నిన్ను మిస్ చేసుకోను మీనాక్షి, నేను నిన్ను మిస్ చేసుకోను. నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి.
మాస్టర్ అమ్మ బావా నన్ను చూసేసావా? మీనాక్షి గారు, మీనాక్షి గారు, నాకు మీరు ఇలా కనపడతారని అనుకోలేదు మీనాక్షి గారు. వాట్ ఏ సర్ప్రైజ్. నేను కూడా అనుకోలేదు సాత్విక్ గారు మిమ్మల్ని ఇలా చూస్తానని. ఒరే ఆర్జిటిగా, నేనెప్పుడో నిన్ను చూశానురా, నువ్వే నన్ను ఇప్పుడు చూస్తున్నావు. మీరు బాగున్నారా సాత్విక్ గారు? బాగున్నాను మీనాక్షి గారు. ఇప్పుడు మీరు కనిపించారు కదా, ఇంకా బాగుంటాను. నాకు కూడా మీరు కనిపించారుగా, నేను బాగుంటాను, మీరు ఇంకా బాగుంటారు. చాలా థ్యాంక్స్ మీనాక్షి గారు. ఏమండి, ఇక్కడ ఏరోబిక్స్ నేర్చుకుంటున్నారా? అక్కడ మా మరదలుగాని లేదు కదా? మీ మరదలా? మీ మరదలెవరండి? ఉందిలేండి, అది రాక్షసికి తక్కువ, దెయ్యానికి ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే సూర్యకాంతానికి వారసురాలు అనుకోండి. ఇంతకీ మీ మరదలేం చేసిందండి? ఇప్పుడు ఆ రాక్షస్ గురించి ఎందుకులేండి, దాన్ని తలుచుకుంటేనే నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది. ఇంతకీ మీకు ఆ అమ్మాయి ఏం చేసింది, ఎలా ఉంటుంది? నేను ఆ అమ్మాయిని చూడలేదు కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ మాత్రం నాకు తెలుసు. మీరు జురాసిక్ పార్క్ సినిమా చూసారా? చూశానండి. అందులో డైనోసార్ కన్నా డేంజర్ అండి. మీరు లేటెస్ట్ ఈవిల్ డెడ్ చూసారండి? చూశానండి. అందులో డ్రాకులా కంటే భయంకరమైందండి. మీనాక్షి గారు, అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలండి? అసలు ఎలా ఉండాలి? మీలా ఉండాలండి, మీలా ఉండాలి. ఆ రోజు మీ సంస్కారానికి నమస్కారం పెట్టాలనిపించింది. అవునండి, అదేమో మరదల్ని చూస్తేనండి లాగొకటి కొట్టాలనిపిస్తుంది. ఆ దవడ ఈ దవడ వాయించాలనిపిస్తుంది. మీనాక్షి గారు, మీరు దేవత అయితే అది దయ్యం, మీరు రత్నం అయితే అది రాయి, మీరు స్వర్గం అయితే అది నరకం. అంతేనండి, అంతే. సాత్విక్ బావా, నేనే నీ మరదలని చెబుదామనుకున్నాను, కానీ మనసులో నా మీద ఇంత కోపం పెట్టుకుని ఉన్నావా? చెబుతా. నేనే నీ మరదలని చెప్పకుండా నిన్నెలా ఆడుకుంటానో చూడు. అసలు మా రెడ్డమ్మని చూసి మా మరదల్ని ఇంతవరకు ఏమీ అనలేదు, కానీ కనిపిస్తే మాత్రం ఏం చేస్తారో నాకే తెలియదండి. ఓహో, సాత్విక్కి నా మరదలే మీనాక్షిని తెలియదన్నమాట. తనతో పాటు ట్రైన్లో జర్నీ చేసిన మీనాక్షిని తన ఫ్రెండ్గా మాట్లాడుతున్నాడన్నమాట. సాత్విక్, నువ్వేంటి ఇక్కడ? ఏం లేదక్క. అక్క, ఈవిడ మీనాక్షి గారని నా ఫ్రెండ్. మొన్న కోయంబత్తూరు నుంచి వచ్చేటప్పుడు ఇద్దరం ఆర్ఏసీలో వచ్చాం. మీనాక్షి గారు, ఈవిడ అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ అలేఖ్య గారు, మా అక్క. మీరు నాకు ముందుగానే తెలుసండి. చుట్టుపక్కల మాలాంటి అమ్మాయిలు అరబిక్ నేర్చుకోవడానికి అనుకూలంగా మీ ఇంటి కాంపౌండ్ లోనే అరేంజ్ చేశారు. అమ్మాయిలందరికీ చాలా కంఫర్ట్ గా ఉంది. మీరు చాలా గ్రేట్ అండి. మీలాంటి వారు చాలా రేర్ గా ఉంటారు. దాందే ఉంది మీనాక్షి గారు. ఇంతకీ మీరెక్కడ ఉంటారు? ఈ పక్కనే ఉంటాం. రోజు ఇక్కడికి అరబిక్ నేర్చుకోవడానికి వస్తున్నాం కాబట్టి మేమంతా కేర్ ఆఫ్ అడ్రస్ ఇదే ఇచ్చాం. ఓహో, అందుకేనా మా అక్క ఇంటి అడ్రస్ ఇచ్చింది.
ట్రైన్లో కలిసి ఎంత దూరం జర్నీ చేసినా ట్రైన్ దిగగానే ఎవరికి వాళ్ళు మర్చిపోతాం. కానీ మీరిద్దరు ఇలా గుర్తుపెట్టుకోవడం చాలా గ్రేట్. అవునక్క, నిజంగా చాలా గ్రేట్. కానీ దానికి కారణం ఏంటో తెలుసా? మేమిద్దరం అలా ట్యూన్ అయ్యాం కాబట్టి. మీ ఇద్దరికి ట్యూన్ అయింది కానీ నా మరదలకి నీకు ట్యూన్ అవ్వలేదా? లేదక్క, దానికి నాకు అసలు ట్యూన్ అవ్వదు. ఎందుకంటే నేను మనిషినైతే అది మనిషి రూపంలో ఉన్న కోతి, చింపాంజీ, జుమాంజీ, అదొక ఎలుకబంటి, దయ్యం, రాక్షసి. సాత్విక్, నా మరదలు చాలా అమాయకురాలు. నువ్వు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. అది అమాయకురేలేంటక్క. ఆ మాట అన్నావంటే మన మీనాక్షి లాంటి వాళ్ళు సిగ్గుపడతారు. అది మామూలు ఆడదు కాదు, అది నాదొక తుప్పు పట్టిన అట్ల పేనం. సాత్విక్, నీకు తిట్లు కూడా వస్తాయా? భలే తిడుతున్నావే. నాకు ఇక్కడికి వచ్చే వరకు తిట్లు రావక్క. కానీ నీ మరదలు చేసిన పనుల వల్ల తిట్లే కాదక్క, కోపం, కసి, పగ, ఆవేశం అన్నీ ఏకకాలం వచ్చాయక్క. సాత్విక్, ఇది చాలా టూ మచ్ సాత్విక్. ఏదో ఒకసారి ఫోన్లో నిన్ను స్టూపిడ్ ఇడియట్ అని తిట్టినంత మాత్రాన నువ్వు ఇంతలో పగబడతావా? మా మరదల్ని అంత దుర్మార్గులను చేస్తావా? నీ మరదలు ఒక రాక్షసి, అది మనిషి రూపంలో ఉన్న దెయ్యం, అది ఫ్లయింగ్ సాసర్ నుంచి దిగిన గ్రహాంతరవాసి, అదొక గుడ్లగోబ, అదొక సైకో, అదొక బల్లి, నల్లి, పిల్లి, ఉల్లి, జల్లి. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. అయ్యో, నా సాత్విక్ బావా, నీకు నా మీద కోపం ఉందని తెలుసు కానీ మరి ఇంత దారుణమైన కోపం ఉందని మాత్రం తెలీదు. అయినా మా వదినేంటి సాత్విక్ చేత నన్ను ఇలా తిట్టిస్తోంది? సాత్విక్, మా మరదలేదో ఒకసారి ఫోన్లో తిట్టిందని, బాత్రూమ్ లో పెట్టి లాక్ చేసిందని ఇంతలో తిట్టాలా? తిడతానక్క, తిడతాను, ఇలాగే తిడతాను. అది పులిసిపోయిన పెసరట్టు, పాచిపోయిన మినపట్టు, ఎండిపోయిన బొబ్బట్టు, పాడైపోయిన దిబ్బట్టు, కుళ్ళిపోయిన గుడ్డుతో వేసిన ఆమ్లెట్, అదొక అదొక ఏదో ఒక దిక్కుమాలిన అట్టు. సాత్విక్, ఇంక చాలు. అమ్మా, నువ్వు తిట్టే తిట్లకి నవ్వి నవ్వి నా కడు పగిలిపోయేలా ఉంది. ఇంక చాలు. రేపు కొత్త కొత్త తిట్లు ప్రిపేర్ చేసుకో, నేను మళ్ళీ వింటాను. వినడానికి చాలా బాగున్నాయి నీ తిట్లు. కీప్ ఇట్ అప్. బాయ్ మీనాక్షి గారు. ఓకే, బాయ్ అలిక్య గారు. సారీ మీనాక్షి గారు, ఆవిడ ప్రస్తావన రావడంతో నా మూడంతా డిస్టర్బ్ అయింది. సరే సాత్విక్ గారు, నాకు టైం అయింది, నేను వెళ్ళాలి. బాయ్. మీనాక్షి గారు, మీకు విషయం చెప్పాలి. తొందరగా చెప్పండి, నాకు అర్జెంటుగా పనుంది, వెళ్ళాలి. మీనాక్షి ఏదో అర్జెంటుగా వెళ్తున్నట్టుంది. ఈ హడావిడిలో చెప్పడం కరెక్ట్ కాదేమో. ఏం లేదండి, రేపు వస్తారు కదా, రేపు చెప్తాను. అలాగే, బాయ్. బాయ్. दिल को कोई समझ
जावे इस प्यार नहीं है दवारे प्यार बिना ये क्या जीना వదినా నువ్వు సామాన్యురాలు కాదు నాకంటే అద్భుతంగా నటించావు. నిన్నగాక మొన్నొచ్చి నువ్వే ఎంతలో యాక్ట్ చేస్తుంటే నేను ఆ మాత్రం చేయలేనా? ఆ మాత్రం ఏంటో దినా అద్దరగొట్టేశావు. అది సరే గాని పాపం మా తమ్ముడు బాగా ఇరుక్కుపోయాడు. వదినా నువ్వే కావాలని మీ తమ్ముడితో అన్ని తిట్లు తిట్టించావు కదా, నీ పని చెప్తాను. హ? ఏం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వే నా మరదలు మీనాక్షి అని చెప్పాననుకో, మా తమ్ముడే నీ పని చెప్తాడు. చెప్పమంటావా? సాత్విక్! అయ్యయ్యో సారీ వదినా, ఇప్పుడే చెప్పొద్దు ప్లీజ్. అలారా దారికి. లేకపోతే నేను మీలాగా చిన్నపిల్లని అయిపోయి ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి ఊరుకున్నాను. లేకపోతేనా నీ విషయం అప్పుడే చెప్పేసేదాన్ని. పాపం మా తమ్ముడు తిట్టిన తిట్లకి నీకు బాగా నీరసం వచ్చినట్టుంది. పద కాఫీ తాగి ఎనర్జీ తెచ్చుకుందు. గుండెల్లో ఏదో సడి ఉండుండి ఓ అలజడి కళ్ళల్లో నో కలబడి కమ్మేస్తోంది సందడి గుండెల్లో ఏదో సడి ఉండుండి ఓ అలజడి కళ్ళల్లో నో కలబడి కమ్మేస్తోంది సందడి హాయ్. హాయ్ శ్రవణ్, వెన్ డిడ్ యు కమ్? 10 minutes అయింది. సారీ శ్రవణ్, అబ్జర్వ్ చేయలేదు. వాట్ ఆర్ యూ డ్రీమింగ్? నీ మనసెటో వెళ్ళిపోయినట్టుంది. అబ్బే ఏం లేదు, నీ ఫేస్ లో ఏదో చేంజ్ కనిపిస్తుంది. మామూలుగానే ఉన్నానే. నో నో, సంథింగ్ ఈస్ దేర్. వాట్ హ్యాపెండ్? నథింగ్. నథింగ్? యా నథింగ్. నువ్వు నథింగ్ అనడంలో నాకు సంథింగ్ ఉందని అర్థం అవుతుంది. అదేంటో చెప్పు. కమాన్ చెప్పు. ఐఎమ్ ఇన్ లవ్. వెరీ గుడ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ.